ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలిసి నాకు తెలిసి ఒక 1 మంత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈ వీడియో అనేది ఈరోజు డేట్ టైము మీరు రాసి పెట్టుకుని, ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తి కూడా నా యొక్క థంబ్నెయిల్ చూసి నన్ను నమ్మి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో, నేను చెప్పేది జాగ్రత్తగా పిన్ టు పిన్ వినండి. అసలు వాట్ ఈజ్ ఐమార్ట్, అసలు ఐమార్ట్ అంటే ఏంది? ఈ యొక్క ఐమార్ట్ అనేది ప్రౌడ్ ఆఫ్ గోల్డ్ కాయిన్. అర్థమవుతుంది ఫ్రెండ్స్. అసలు ఈ ఐమార్ట్ అనేది ఏంటి, ఈ యొక్క కంపెనీ ఏంది, ఈ కంపెనీలో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి, నేను ఈ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ప్రతిదీ కూడా ఉంటుందండి. ఇక్కడ మీకు పిన్ టు పిన్ పాయింట్ అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరకడం ఇంపార్టెంట్ కాదండి, ఆ వచ్చిన ఆపర్చునిటీని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను మళ్ళా మీకు అదే చెప్తాను. ఈరోజు డే టు టైం అని మీరు రాసి పెట్టుకోండి. ఈ పీరియడ్ని ఎట్లాగ ఒక 1 ఇయర్ ఈ యొక్క కంపెనీని మీరు జర్నీ చేయండి. బికాస్ 1 కోర్ ఛాలెంజ్ థంబ్నెయిల్ ఓపెన్ చేశారు కదా, ఏంటి 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ ఇందులో నువ్వు హార్ట్ఫుల్గా కష్టపడితే మీరు అనుకున్నట్టు 1 CR కోటి రూపాయలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి మీరు నేను చెప్పేది బాగా అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క ప్లాన్లోకి వెళ్ళబోయే ముందు చిన్న 2 మాటలు నేను మీకు చెప్తాను. పెద్దలు ఏదో ఒక సామెత చెప్పి ఉంటారు, ఎక్కడ పడ్డామో కాదు పడిన చోట లేచి మళ్ళా నిలబడి దాన్ని సాధించాలి, అవునా కదా? కాబట్టి నేను మీకు ఈ కంపెనీలో మనం ఏదైతే అనుకుంటున్నామో మీరు చూడండి, ఎన్నో కంపెనీలు వచ్చినాయి, మన అన్ని కంపెనీలో మనం జాయిన్ అయ్యాం. ఏది జెన్యూటీ ఏది అన్నది మనకి ఇంకా తెలియట్లేదు. దాని గురించి ఈ కంపెనీ గురించి అయితే నేను హార్ట్ఫుల్గా గుండె మీద చేసుకుని నేనైతే మీకు చెప్పగలను. దిట్ ఈస్ ద లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇట్ ఈస్ ద లైఫ్ టైం ఆపర్చునిటీ. మన యొక్క ఎండి సార్ ఉన్నారండి, మన యొక్క ఎండి సార్ వచ్చి సతీష్ కుమార్ సార్. ఆ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఎందుకంటే ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఒక ఎండి సార్ అయ్యుండి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా బ్యాక్ టు వర్క్. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఎండి సార్ అనే వ్యక్తి ఎవరైనా సరే మీరు వెళ్ళి వర్క్ చేయండి, నేను మీ కంపెనీ గురించి చెప్తే మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి అనే మనం అయితే చూసాం. కానీ ఒక ఎండి సార్ ఉండి స్టిల్ ఇప్పటికీ కూడా మనతో పాటు మనం ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేస్తున్నామో అదే విధంగా మనతో పాటు హార్డ్ వర్క్ చేయండి. 24/7 అండి. ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి. 24/7 మనకి సర్వీస్ ఇవ్వటానికి ఇస్ ద బెస్ట్ ఎండి సార్. నేను చూసిన నా యొక్క లైఫ్ 25 ఇయర్స్ అండి. నాకు 25 ఇయర్స్లో నేను చూసిన బెస్ట్ ఎండి సార్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ ద సార్, మన యొక్క ఎండి సార్ సతీష్ కుమార్ సార్. ఆ సార్కి మరి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ సార్. అయితే ఈరోజు నేను మీకు ఫుల్ అండ్ డెప్త్గా అయితే నేను మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈస్ ద ప్లాన్, అసలు ప్లాన్ అనేది ఏంటి అనేది నేను మీకు PDF రూపంలో క్లారిటీగా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ వినండి. మనం ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ప్లాన్ గురించి జాగ్రత్తగా విందాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇది మన యొక్క ఐస్మార్ట్ గ్రూపు. ఒక ఐస్మార్ట్ గ్రూప్ అనేది నేను డిస్కషన్లోనే ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్ బాక్స్లోనే ఇస్తాను. అయితే ఇంకా ఎవరైతే ఈ యొక్క ఐస్మార్ట్లో జాయిన్ అవ్వాలో వాళ్ళందరూ కూడా క్లారిటీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి వాట్ ఈజ్ వాట్ అనేది మనం తెలుసుకుందాం. నేను మీకు ఇచ్చిన PDF నా విధంగా మీరైతే క్లిక్ చేసి PDF ఈ విధంగా మీరైతే ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మీకు పిన్ టు పిన్ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. జాగ్రత్తగా మీరైతే చూడండి. అసలు ఈ కంపెనీ 2023లో ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది IPG కాయిన్, ఒక క్రిప్టో కరెన్సీ. IPG అంటే ఐస్మార్ట్, అంటే ఐ ప్రౌడ్ ఆఫ్ గోల్డ్ కాయిన్. ఓకేనండి, ఇది దాని యొక్క మీనింగ్. మీరు ఈ యొక్క కంపెనీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరేం చేస్తారంటే www.ismart.in.net అని మీరు యొక్క గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్టయితే మన యొక్క వెబ్సైట్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ ఆఫ్టర్ వీడియో కంప్లీట్. నెక్స్ట్ మనకి అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లీగల్ డాక్యుమెంట్స్. ఎందుకంటే ఆ కంపెనీ అనేది జెన్యునా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే దాని యొక్క లీగల్ డాక్యుమెంట్స్ మీద కంపెనీ అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా మనకి పాన్ కార్డ్ గవర్నమెంట్, అదేవిధంగా ఈ యొక్క
సర్టిఫికేట్ కూడా అయితే రావడం జరిగింది. మీరు ఇంకా దీన్ని నేను మీకు జూమ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ యొక్క కంపెనీ అడ్రస్ అనేది మీకు క్లారిటీగా ఉంటుందండి. మీరు ఎవరైతే కరీంనగర్లో ఉన్నారో, హైదరాబాద్, తెలంగాణ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మన యొక్క కంపెనీ అడ్రస్ కూడా ఉంది. యూ కెన్ విజిట్ ఇన్ కంపెనీ. మీరు ఎవరైనా సరే కంపెనీ దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడాలనుకున్నా కానీ మీరు ఆ కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళి మన యొక్క కంపెనీ అనేది కరీంనగర్ నుంచి అయితే కంపెనీ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు అర్థమైంది. అయితే మన ఈ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ అండి. నేను చెప్పిన 1 month లేదా 2 months లేదా 1 year 2 year 3 year అని నేను మీకు చెప్పట్లేదు. నేను మళ్ళీ మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇందులో అట్లీస్ట్ ఒక 6 months వర్క్ చేయండి. మీకు ఇన్కమ్ రాలేదా, లివ్ ఇట్ కంపెనీ ఛాలెంజ్ చేసి, ఓపెన్ ఛాలెంజ్ అండి, లివ్ ఇట్. మీరు ఇందులో వర్క్ చేయండి. నేను చెప్పినట్టు మీకు ఇందులో రూపాయి రాలేదా, యూ కెన్ లివ్ ఇట్. ఓకే, అది సెకండ్ పాయింట్. జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు అనుకోవచ్చు, సార్ జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, అసలు ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలుసుకుందాం. థర్డ్ పాయింట్, నో రిస్క్ నో లిబిలిటీ. ఓకే ఫ్రెండ్స్, అది నెక్స్ట్ 24 సర్వీస్ ఉంటుంది, 24/7 సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అని. ఇక్కడ లాస్ అనే వ్యక్తి అయితే ఎవ్వరూ ఉండరండి, ఓకేనా? అది నెక్స్ట్ ఈజీ టు జాయిన్ అండ్ ఎర్న్ మనీ టైప్స్, అంటే మనం ఏ విధంగా మనీ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వితౌట్ వర్క్, అంటే మనం వర్క్ చేయకపోయినా కానీ ఐపీజీ అనేది ఇన్కమ్ ద్వారా మనకు వస్తుంది. నెక్స్ట్ రెఫరల్ ఇన్కమ్ ఉంది, దీంట్లో టీమ్ ఇన్కమ్ ఉంది, గ్లోబల్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, అవార్డ్స్ ఉన్నాయండి, రివార్డ్స్ ఉన్నాయండి, రాయల్టీ కూడా ఇన్కమ్ ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రాయల్టీ ఇన్కమ్ ఉంది. నెక్స్ట్ ఫారిన్ టూర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఆల్ యూటిలిటీ సర్వీస్, మన కాయిన్ ఏంది యూటిలిటీ సర్వీస్లో కూడా ఉంది. నెక్స్ట్ పిన్ ఫ్రాంచైజ్ ఉంది, తర్వాత స్టాక్ పాయింట్ ఉంది. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రాంచైజ్ ఇన్కమ్ కూడా ఉందండి. లాట్ ఆఫ్ 17 రకాల యూజెస్ ఉన్నాయి. ఓకే, ఇవాళ యూజెస్ అన్నీ చెప్పారు సార్. అసలు ఎలా జాయిన్ అవ్వాలి ఒక కంపెనీలోకి, బిజినెస్ ఆపర్చునిటీ, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చూసి మనం జాయిన్ అవ్వాలి చూడండి. ఫస్ట్ ఎవరైనా సరే అండి, మీరు ఏ ఉద్యోగం అయినా చేయండి, లేదా ఇంట్లో ఒక అవసరమైనా సరే ఈ వీడియో మీ యొక్క ఫ్యామిలీ అందరితో చూడండి. ఫస్ట్ పాయింట్, 99 ప్యాకేజ్ తోటి మీరు ఈ కంపెనీలకి ఎంటర్ అవ్వచ్చు. మీరు ఎంటర్ అయినందుకు ఈ కంపెనీ అనేది మీకు 99 రూపీస్ రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. దీంట్లో లెవెల్ 1 లెవెల్ 2 ఇన్కమ్స్ అనేవి మీకు మీ టీం నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఈ ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే 333 ప్యాకేజ్ మీరైతే తీసుకోవచ్చు. ఈ 333 ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మీరు ఒక రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు 333 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ మీకు ఫ్రీ ఐపీజీ కాయిన్ అనేది 100 రూపాయలు విలువ చేసే ఐపీజీ కాయిన్ మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో 4 లెవెల్స్ వరకు అయితే మన యొక్క టీమ్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇంకా ప్లాన్ అప్గ్రేడ్ చేసుకుంటే 3000 ప్యాకేజ్కి 3000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఫ్రీ ఐపీజీ కాయిన్ 1000 రూపాయలు వాల్యూ చేసి ఐపీజీ కాయిన్ వస్తుంది. దానితో పాటు మీ యొక్క టీం అనేది 20 లెవెల్ టీమ్ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ డౌన్ పేమెంట్ కింద 12,000 రూపాయలు, అంటే 11,999 రూపాయలు మీరు ఈ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే దానితో పాటు మీకు 20 లెవెల్స్ వరకు అయితే మీ యొక్క టీమ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అసలు రివార్డ్ పాయింట్స్ అంటున్నారు కదా సార్, వాళ్ళకి రివార్డ్ పాయింట్ అనేది ఒక 1 రూపీ, మీకు ఒక రివార్డ్ పాయింట్ 1 రూపీ. అసలు ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అని మీరు నన్ను అడగవచ్చు. నెక్స్ట్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూడండి, యూజెస్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్. ఈ రివార్డ్ పాయింట్స్ మీకు ఎలా యూజ్ అవుతాయంటే చూడండి, మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ పర్చేజ్ చేయొచ్చు, ఈ కామర్స్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు చెప్పాను కదా, యూజ్ ఆఫ్ ద ఫ్రీ ఐపీజీ కాయిన్, ఇది నెంబర్ 1 అంటే మైండ్ బ్లోయింగ్. జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైతే మీరు అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు ఐపీజీ కాయిన్ వస్తుందో, మీకు ఇంకొక షాకింగ్ నువ్వు చెప్పనా, టుడే ఈరోజు మన యొక్క ఐపీజీ కాయిన్ వచ్చేసరికి 40 రూపీస్. అర్థమవుతుంది ఫ్రెండ్స్, 40 రూపీస్ మీకు స్పాట్ విత్ డ్రాల్. మీకు ఐపీజీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరు రెఫర్ చేశారు, ఈరోజు మీకు 3000 ప్యాకేజ్ అప్గ్రేడ్ అయ్యారు, 40 రూపీస్ కాయిన్ వాల్యూ, ఈరోజు మీకు 25 కాయిన్స్ వస్తాయి. అవి మీకు స్పాట్ విత్ డ్రా పెట్టుకోవచ్చు. స్పాట్ విత్ డ్రా పెట్టుకుని మీకు 1000 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేసినట్టే కదా.
నెక్స్ట్ ఆల్ ప్రోడక్ట్ మీద పర్చేస్ 100% వాల్యూ అండి. మన యొక్క కాయిన్ అనేది యూటిలిటీలో చూసుకున్నట్టయితే 10% లేదా 70% అనేది కాదండి, 100% మన యొక్క యూటిలిటీలో మన కాయిన్ని వాడుకోవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు యూజర్, మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఐపీజీ కాయిన్స్ ఉన్నా మీరు వేరే వాళ్ళకు కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మర్చండైజ్ ఐపీజీ కాయిన్, ఈ యొక్క మర్చండైజ్ ఐపీజీ కాయిన్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ రిఫరల్ ఇన్కమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చెప్పినట్టు మీరు ఒక 10 మెంబర్స్ మీరు 99 ప్యాకేజ్ జాయిన్ అయ్యి మీరు ఒక 10 మెంబర్స్కి రెఫర్ చేస్తే ఒక రెఫరర్ నుంచి మీకు 40 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లెవెల్, ఆ 10 మెంబర్స్ ఇంటూ 10 మ్యాట్రిక్ వేసుకుంటే మీకు 10 సెకండ్ లెవెల్ నుంచి 10 వస్తుంది. అదేవిధంగా మీరు ఈ యొక్క 10 మెంబర్స్గా మీరు కానీ రెఫర్ చేశారు అనుకోండి, ఈ యొక్క 99 ప్యాకేజ్లో మీరు పెట్టిన 99 రూపీస్ మీ అకౌంట్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు గుర్తుందా, నేనేమన్నాను, జీరో ఇన్వెస్ట్మెంట్, అవునా కాదా? ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, నేను ఒక 10 మెంబర్స్ ఈ కంపెనీ పరిచయం చేస్తే మళ్ళీ నా 99 ప్యాకేజ్ మళ్ళీ నాకు రిటర్న్ వస్తుంది కదా. అప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు, మరి జీరోనే కదా, అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఓకేనా? అది నెక్స్ట్ 333 ప్లాన్ అప్గ్రేడ్ చేసుకున్నామంటే మీకు ఒక రెఫర్ వచ్చి 100. అదేవిధంగా మీరు లెవెల్ 2 నుంచి చూసుకుంటే 10 రూపీస్, లెవెల్ 3 అండ్ 4 మీరు చూసుకుంటే 5. ఇందులో కూడా మీరు 333 ప్యాకేజ్ మీరు అప్గ్రేడ్ అయ్యి మీరు ఒక 10 మెంబర్స్ని అప్గ్రేడ్ చేయించుకుంటే 333 ప్యాకేజ్ ఫ్రీ, యువర్ అమౌంట్ యూ కెన్ రిటర్న్ యువర్ అకౌంట్. నెక్స్ట్ 3000 ప్యాకేజ్ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్ 600, సెకండ్ లెవెల్ 200, థర్డ్ లెవెల్ 120, ఫోర్త్ లెవెల్ 100, ఫిఫ్త్ లెవెల్ 80 రూపీస్, సిక్స్త్ లెవెల్ 60 రూపీస్, సెవెంత్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు 10 రూపీస్, 11th లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 5 రూపీస్ ఫ్రెండ్స్, ఓకే? అది నెక్స్ట్ మీరు ప్లాన్ అప్గ్రేడ్ తీసుకుని 11,999 రూపాయలు పెట్టి మీరు ఈ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్లో 3000, సెకండ్ లెవెల్లో 800, థర్డ్ లెవెల్లో 300, ఫోర్త్ లెవెల్లో 100, ఫిఫ్త్ లెవెల్లో 50, సిక్స్త్ లెవెల్లో 50, 7 నుంచి 10th లెవెల్ వరకు 20 రూపీస్, 11th నుంచి 20 లెవెల్స్ వరకు 10 రూపీస్. మీరు చూసుకోండి అప్రాక్సిమేట్లీ అంతా 5 కోర్స్, అవునా కదా? సరే నేను 10 మెంబర్స్ని జాయిన్ చేయలేదనుకోండి, మీ ఇంట్లో ఐడి వేసుకోండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీ ఇంట్లో ఐడి వేసుకున్నా కానీ మీకు ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు మీరు 3000 ప్యాకేజ్, ఎవ్రీ పర్సన్ 3000 ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఐపీజీ కాయిన్ వస్తుంది. దాని వాల్యూ అనేది ఫ్యూచర్లో అన్అవైలబుల్. నేను మళ్ళా చెబుతున్నాను, మీరు కంటికి కూడా ఊహించని రీతికి ఐపీజీ కాయిన్ వాల్యూ పెరుగుతుంది. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం డైలీ టీమ్ ఇన్కమ్ తీసుకొచ్చాను అప్ టు 20 లెవెల్ వరకు. ఇందులో మీకు మొబైల్ రీఛార్జ్ ఉంది, డిటిహెచ్ రీఛార్జ్ ఉంది, గ్రాసరీ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఆల్ ఈ కామర్స్ ఉంది, బిల్ పేమెంట్ ఇష్యూ, ఇవన్నీ కూడా ట్రావెల్ ఉంది, బిల్డింగ్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, ఇవన్నీ కూడా మనకైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే? నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఈ 3 మ్యాట్రిక్ చేసుకుంటారా 10 మ్యాట్రిక్, అది మీ యువర్ చాయిస్. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి నా అండర్లో ఒక 3 మెంబర్స్ 3000 ప్యాక్ అప్గ్రేడ్ అయితే నేను ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్కి అవైలబిలిటీ సాధిస్తాను. నెక్స్ట్ నేను 3 జాయిన్ తర్వాత నా కింద సెకండ్ లెవెల్ అలా ఎవరైతే ఫస్ట్ లెవెల్ హెచ్ అవుతారో వాళ్ళకి 2000 రూపీస్ వర్త్ ఆఫ్ కాయిన్ అయినా ఇస్తారు, ఐపీజీ కాయిన్ లేదా క్యాష్ అయినా. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఐస్మార్ట్ టీషర్ట్ అంటే 500 క్యాష్ అయినా. నెక్స్ట్ ఎయిర్ బడ్స్ లేదా 1000 రూపీస్ క్యాష్ అయినా. అలా మీకు 10th లెవెల్ వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్ అండి, దిస్ ఇస్ ద అమేజింగ్ ఇన్కమ్ అండి. రాయల్టీ ఇన్కమ్ అనేది మనం 3000 ఐడి జాయిన్ అయ్యి మనకి ఇట్లో సిల్వర్ స్టార్ మనం చెప్పిన మీకు మీరు రెఫరల్ 10 డైరెక్ట్ మీరు కానీ రెఫరల్ ఇస్తే మీకు ఐస్మార్ట్ టీషర్ట్ ఇస్తుంది కంపెనీ, మీ యొక్క ఐడి 3000 ఐడి మీకు ఇచ్చేస్తుంది. నెక్స్ట్ 1 డే రిసార్ట్కి వెళ్ళొచ్చు, అంటే ఎంటర్టైన్మెంట్, ఓకే? ఎంత గొప్ప ఆపర్చునిటీ అనేది ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఓకేనా? నెక్స్ట్ ఇందులో మళ్ళీ అవార్డ్స్ ఉన్నాయని చెప్పాను, రివార్డ్స్ ఉన్నాయని కూడా చెప్పాను. ఇది ఓన్లీ 11,999 రూపాయల ఐడికి మాత్రమే. నేను జాయిన్ అయ్యి నా అండర్లో 10 డైరెక్ట్ రెఫరల్ నేను కానీ చేసుకున్నట్టయితే 1 బైక్ ఫ్రీ, అర్థమవుతుందా? అదేవిధంగా నేను ఒక 500 మెంబర్స్గా నేను కానీ రెఫర్ చేస్తే నేను కానీ నా టీమ్ మెంబర్స్ కానీ చూడండి ఆల్ డే ట్రిప్ ఉన్నది, తర్వాత ప్యూరిఫై వాటర్ ఇస్తారు. అదేవిధంగా నేను ఒక
1000 మెంబర్స్ కానీ రెఫర్ చేస్తే కారు, 5000 మెంబర్స్ రెఫర్ చేస్తే హౌసెస్, అదేవిధంగా నేను ఒక 10 lakh మెంబర్ కానీ రిఫర్ చేస్తే 1 CR అమౌంట్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అవార్డ్స్ రివార్డ్స్ అనేది కూడా చాలా చక్కగా డిజైన్ చేసి పెట్టారు మన యొక్క సతీష్ కుమార్ సార్. నెక్స్ట్ యొక్క పిన్ ఫ్రాంచైజెస్ అనేది మనం అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ ఇందులో విలేజ్ అంటే మన యొక్క విలేజెస్ 2000 రూపీస్ మన ఇన్ని విలేజ్కి పే చేస్తే పిన్ వ్యాలెట్ అనొచ్చు, లైక్ కూపర్ అనొచ్చు, ఏదైనా సరే పిన్ వ్యాలెట్కి మీకు మళ్ళీ 1800 రూపాయలు మీకే ఇస్తున్నారు. మీ యొక్క స్పాన్సర్ ఇన్కమ్కి 200 రూపీస్ మీరు అంటే ఈ కంపెనీ ద్వారా ఎవరో ఒకరు తెలియాలి కదా. ఇప్పుడు నాకు మా సార్ చెప్తే నాకు తెలిసింది, నేను మీకు చెప్తే మీకు తెలుస్తుంది కదా, అలా మీకు రెఫరల్కి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కంపెనీ ఏమైనా ఉంచుకుంటుందా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకేనా, అది. నెక్స్ట్ మీరు మండలం మీరు తీసుకుంటే 10,000 రూపాయలు మీరు జాయిన్ అయ్యి మీరు అదేవిధంగా మీరు రెఫర్ 10 విలేజ్ చేసినా కానీ మీరు 12K ట్యాబ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 10 మండలంలో మీరు 10,000 రెఫర్ మండలం తీసుకుంటే మీ పిన్ వ్యాలెట్కి 9,000 ఇస్తారు. మీ యొక్క స్పాన్సర్కి 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 15 మండలాలు రెఫర్ చేస్తే 30,000 వాల్యూ చేసి క్యాష్ ఇస్తారు, లేదా ఐఫోన్ అన్న ఇస్తారు. నెక్స్ట్ డిస్టిక్ మనం 50,000 రూపాయలు పెట్టి డిస్టిక్ తీసుకుంటే మన యొక్క పిన్ వ్యాలెట్కి 45,000 ఇస్తారు. అదేవిధంగా మన స్పాన్సర్కి 5,000 ఇస్తారు. మీరు 12 డిస్టిక్ రెఫర్ చేస్తే 80,000 ఇన్కమ్ ఇస్తారు. లేదనుకుంటే ఎలక్ట్రికల్ బైక్ మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఒక క్యాపిటల్ మనం కానీ రెఫర్ చేస్తే 2 lakhs, మన పిన్ వ్యాలెట్కి వచ్చేసరికి 1,80,000 వస్తారు. మన యొక్క స్పాన్సర్కి 20,000 రూపీస్ ఇస్తారు. అదేవిధంగా మన 10 క్యాపిటల్ రెఫర్ చేస్తే 3 lakhs గోల్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ స్టేటు 2,50,000 మనం కానీ పే చేస్తే మన పిన్ వ్యాలెట్కి 2,25,000 రూపాయలు ఇస్తారు. మన యొక్క స్పాన్సర్ ఇన్కమ్కి 25,000 రూపాయలు ఇస్తారు. అదే మన యొక్క రెఫరల్ 8 స్టేట్ రెఫర్ చేస్తే మనకు 4 lakhs ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒక డిస్టర్బెన్స్. ఓకే, సరే సార్ మీదంతా చెప్పిందంతా బాగుంది, కానీ యొక్క పిన్ ఫ్రాంచైజ్ తీసుకోవటం వల్ల మాకేంటి యూజ్ అంటారా? ఇక్కడ చూడండి, ఎవరైతే మీరు పిన్ ఫ్రాంచైజ్ తీసుకుంటారో ఒక ఐడి వచ్చేసరికి 10 రూపీస్, మీరు వాళ్ళు అప్గ్రేడ్ అయినా కానీ 10 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 333 ఐడి తీసుకొని అప్గ్రేడ్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా అనుకుందామండి. కృష్ణా జిల్లాలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ నేను తీసుకున్నాను అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విలేజ్లో ఎవరు వచ్చినా సరే నాకు ఎవ్రీడే 10 రూపీస్ వస్తాయి. ఎవరు ఐడి వేసుకున్నా కానీ. నెక్స్ట్ మండలం తీసుకున్నాను. ఆ మండలం ఈజ్ లాక్డ్. ఆ మండలంలో నా టీం అయినా క్రాస్ టీం అయినా ఎవరు జాయిన్ అయినా వాళ్ళకి రావాల్సిన రిఫరల్ ఇన్కమ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నాకు అదనంగా 10 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నేను ఒక డిస్టిక్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్టిక్ తీసుకున్నాను. ఆ కృష్ణా డిస్టిక్లో ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని విలేజెస్ ఉంటాయి. ఆ కృష్ణా డిస్టిక్లో ఎవరైనా నా టీం అవని, క్రాస్ టీం అవని, ఇంకొక టీం అవని ఎవరు ప్లాన్ జాయిన్ అయినా లేదు వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నా ఎవ్రీ ఐడి నుంచి 10 రూపీస్ వస్తుంది. అలా అప్గ్రేడ్ చేసుకున్నందుకు 10 రూపీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టిక్ తీసుకున్నాం ఫ్రెండ్స్, 1,00,000 మంది జాయిన్ అయ్యారు అనుకోండి. ఒక కృష్ణా డిస్టిక్ మొత్తం మీద 1,00,000 ఇంటూ 10 రూపీస్ వేయండి, 10 లక్షలు. మనం డిస్టిక్ ఎంత పెడుతున్నాం? 50,000. మరి 10 lakhs మీరు ఎప్పుడు సంపాదించాలి ఫ్రెండ్స్? ఇది నువ్వు రిఫరల్ చేసినా చేయకపోయినా కృష్ణా డిస్టిక్ నుంచి ఎవరు వచ్చినా నీకు ఇన్కమ్ వస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మనకి అదేవిధంగా స్టాక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ విలేజ్, మండలం, అదేవిధంగా స్టేట్, డిస్టిక్, క్యాపిటల్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మీరు చూడండి. విలేజ్కి మనకు వచ్చేసరికి 4,800. అదేవిధంగా మనకి జనరల్ కిట్ అనేది 8 ఇస్తారు. స్టేకింగ్ కాయిన్స్ వచ్చేసి 1,200 ఇస్తారు. అదేవిధంగా మండల్ లెవెల్ వచ్చేసరికి 9,000 పే చేయాలి. మనకి జనరల్ కిట్ వచ్చేసరికి 15 ఇస్తారు. అదేవిధంగా స్టేకింగ్ కాయిన్స్ వచ్చి 2,050 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ డిస్టిక్ తీసుకుంటే 24,000 పే చేస్తాం. మనకి జనరల్ కిట్ వచ్చేసరికి 40 ఇస్తారు. స్టేకింగ్ కాయిన్స్ వచ్చేసరికి 6,000 ఇస్తారు. అదేవిధంగా ఒక క్యాపిటల్ తీసుకుంటే 30,000 పే చేస్తాం. జనరల్ కిట్ వచ్చేసరికి 50 ఇస్తారు. స్టేకింగ్ కాయిన్స్ వచ్చేసరికి 7,500 ఇస్తారు. అదేవిధంగా ఒక స్టేట్ తీసుకున్నాం అనుకోండి, 48,000 పే చేయాలి. అదే జనరల్ కిట్ వచ్చేసరికి మనకి 80 ఇస్తారు. స్టేకింగ్ కాయిన్ కింద 12,000 ఇస్తారు. ఇవి బై ఫ్యూచర్లో వస్తాయి.
గ్రాసరీ స్టోర్స్ అండి, ప్రతిదీ ఉందండి మన యొక్క ఐస్మార్ట్లో. ఓకేనా, మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ రెఫర్ ఇచ్చినందుకు, పిన్ ఫ్రాంచైజ్ ఇచ్చినందుకు మీకు 1% ఎవ్రీ మంత్ కూడా మీకు రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఈ బైక్ ఫ్రాంచైజెస్ మనకి ఫ్యూచర్లో రానున్న రోజుల్లో మనకి మోటార్ వెహికల్ అనేవి ఉండవు, ఎలక్ట్రికల్ స్కూటర్ మాత్రమే వస్తాయి. ఈ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు చూడండి, మీరు ఏం లేదని మీరు ఒక హీరో హోండా షోరూమ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక మండలం ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎంత కాస్ట్ మీరు అడగండి, చెక్ చేయండి. కానీ ఇక్కడ మీకు 2,50,000కి మీకు మండలం ఇచ్చేస్తున్నారు, మండలం ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. అది ఒక డిస్టిక్ ఫ్రాంచైజ్ 5 lakhs. ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే ఒక హీరో షోరూమ్ ఏంది, అదేవిధంగా ఇంకో బజాజ్ షోరూమ్, మీరు ఏ షోరూమ్కి వెళ్ళండి, మీరు ఒక ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మిమ్మల్ని అప్రాక్సిమేట్లీ ఒక 10 lakhs అడుగుతారు. నేను ఎంతకు నేను ఒక షోరూమ్ పెడదామని, కార్ షోరూమ్ పెడదామని వెళ్ళి విజయవాడ అడిగితే వాళ్ళు నాకు 50 lakhs చెప్పారు, 50 లక్షలు కార్ షోరూమ్కి. మరి ఇక్కడ ఓన్లీ మీకు మండలానికే 2,50,000 ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఈ బైక్ ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఈచ్ మీరు ఎవరైతే ఒక స్కూటర్ సేల్ చేస్తారో వాటి మీద మీకు 8,000 ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు ఎవరైనా సరే మండలం డిస్టిక్ నుంచి మీరు ఎవరైనా స్పాన్సర్ చేస్తే 10,000 ఇస్తారు. డిస్టిక్ నుంచి మీరు ఎవరైనా స్పాన్సర్ చేస్తే 20,000 కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మన యొక్క కంపెనీలో టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి డైలీ పేఅవుట్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, సింగిల్ లెగ్ ఇన్కమ్ ఎంతైనా రానండి. మీరు ఎవ్రీడే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. మినిమం మన యొక్క విత్డ్రా 300 రూపీస్. విత్డ్రా టైమింగ్స్ వచ్చేసరికి 10 to 5 PM. మనకి ఈ యొక్క విత్డ్రాలో 5% సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, 5% TDS ట్యాక్స్ పే చేస్తాం. నేను చెప్పాను మీకు ఐపీజీ కాయిన్ స్పాట్ విత్డ్రాల్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఐపీజీ కాయిన్ విత్డ్రాలో 10% డిడక్షన్, అంటే 5% ఛార్జెస్, 5% DTS. మన ఐపీఎస్ కాయిన్ మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా 2% ఛార్జెస్ పడతాయి. నెక్స్ట్ మన యొక్క ఐపీజీ కాయిన్ విత్డ్రా చేయాలంటే మినిమం 3,000 ఐపీజీ కాయిన్, అంటే 3,000 వాల్యూ చేసి ఐపీజీ కాయిన్ ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చండి. ఓకేనా, అది థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి ఎవ్రీడే కూడా జూమ్ మీటింగ్ 8 PMకి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, వీడియో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. 1కి 2 సార్లు వీడియో వినండి, ఎందుకంటే ప్రతి ఒక్కటే కూడా మన యొక్క ఐస్మార్ట్లో దొరుకుతుంది. లైక్ మీరు చూసుకున్న గాజరీస్ అయినా అవ్వచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్ అయినా అవ్వచ్చు, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ అయినా అవ్వచ్చు. ఫ్రెండ్స్, ప్రజెంట్ నాకు నచ్చిన హైలైట్ ఇన్కమ్ ఏందో చెప్పనా, మీరు 99 రూపీస్ తోటి జాయిన్ అయ్యి మీ ఫ్యామిలీ ఐడీలు వేసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మండలం రెఫర్ చేయండి, లేదా ఎలక్ట్రికల్ వెహికల్ రెఫర్ చేయండి. మీరు ఎక్కడో బయటికి వెళ్ళి 20,000, 30,000, 40,000 పెట్టి మీరు తెచ్చుకునే బదులు అదే ఎలక్ట్రికల్ వెహికల్ మీరు ఇక్కడ రెఫర్ చేయండి, మీకు ఇన్కమ్ వస్తుంది, 3,000 ఇన్కమ్ వస్తుంది రెఫరల్ ద్వారా. అదేవిధంగా మీరు ఒక 10 మంది కంపెనీకి రెఫర్ చేయండి, మళ్ళీ మీ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ ఒక్క కంపెనీ అయినా సరే ఇంత అనేది నేనైతే చెప్పలేను ఫ్రెండ్స్. ఎవ్రీడే ప్రతిదీ కూడా కంపెనీ అయితే ఇవ్వడానికైతే నేను చూస్తున్నాను. ఈరోజు రాసి పెట్టుకునే డేట్ అని మీకు అందుకే చెప్పాను. ఈరోజు నా ఇన్కమ్ ఎంత అనే నేనైతే చెప్పలేను, కానీ ఈ కంపెనీలో ఆఫ్టర్ 6 to 1 year మీరు చూడండి నా ఇన్కమ్ ఎంత అనేది నేను మీకు కాలర్ ఎగరేసి గర్వంగా నేను మీకైతే చెబుతాను. టుడే నా ఇన్కమ్ అయితే ఏమీ లేదు, అతి త్వరలోనే నేను మీకు ఇక కంపెనీలో ఎంత సంపాదిస్తాను నేను మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క కంపెనీలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎవ్రీడే 8 PMకి జూమ్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఆ జూమ్ మీటింగ్ యొక్క లింక్స్ మీకు కావాలంటే నేను డిస్కషన్లో లేదా కామెంట్ బాక్స్లో నేను మీకైతే పిన్ చేసి పెడతాను. నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింకు, మీ యొక్క ఐస్మార్ట్ వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి, మీ యొక్క ఫ్యామిలీని జాయిన్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆ జూమ్ మీటింగ్ వచ్చేటప్పుడు మీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్, మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలు అందరినీ తీసుకురండి. ఎందుకంటే ఈ మాట వాడానంటే ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి, నేను చేసే కంపెనీ పలాంది అని చెప్పుకోలేని స్థితిలో వన్స్ అపాన్ టైం నేనున్నా. కానీ టుడే ఐస్మార్ట్ నేను వర్క్ చేస్తున్నాను, నా ఫ్యామిలీ వర్క్ చేస్తుంది అని మీరు గర్వంగా చెప్పుకోగలరు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఏది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్రతిదీ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలి? నువ్వు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ పెట్టుకోవాలనుకుంటావు, లేదా గాజరీ షోరూమ్ పెట్టుకోవాలి, లేదా ఒక పిన్ జనరేట్ చేసే షోరూమ్ పెట్టుకోవాలనుకుంటున్నావా, లేదా ఐపీజీ కాయిన్ దాచుకోవాలనుకుంటున్నావా? ఎవ్రీడే కూడా మన యొక్క
ఐస్మార్ట్లో ఉన్నది. దానికంటే ముఖ్యంగా 24/7 మనకు సతీష్ సార్ అయితే మనకు అందుబాటులో ఉంటారు. ఫ్రెండ్స్, మీకు దీనికి సంబంధించి ఏది డౌట్ ఉందా నేను కామెంట్ సెక్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాను. మీకు ప్రతి డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, మీకు క్లారిఫై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది మనం అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా లెంత్ అయింది, అయినా కానీ క్లారిటీగా అయితే మీరైతే జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ సో మచ్.